మనిషికి గత జన్మ స్మృతులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ గత జన్మ స్మృతులనే బేస్ లైన్ని తీసుకుని వచ్చిన సినిమా మూగ మనసులు. సరిగ్గా ఈ రోజుకి 50 ఏళ్ళైంది ఆ సినిమా వచ్చి. అయినా ప్రతి సీను, ప్రతి పాట మన మనసులకు ఇట్టే అతుక్కుపోయింది. మరి ఆ సినిమా విశేషాలేంటో, ఆ సినిమాలో నటించిన గౌరి పాత్ర జమున గారు, నిజంగా ఆ పాత్ర కోసమే జమున గారు పుట్టారా, జమున కోసమే పాత్ర పుట్టిందా అన్న రీతిలో ఆవిడ నటించారు. మరి 50 ఏళ్ళైన సందర్భంలో జమున గారి మనసులోని మాటలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి జమున గారు. నమస్కారం. నిజంగా 50 ఏళ్ల క్రితం వచ్చిన ఆ మూగ మనసులు అనే సినిమాలో గౌరి పాత్ర మీరు నిజంగా ప్రాణం పోశారు. ఆ సినిమా గురించి మీ మదిలో స్మృతులు చెప్పండి. అసలు మూగ మనసులు అంటూనే ఒక ట్రయాంగిల్, ముగ్గురు ప్రేమికులుగా దాన్ని మనకు తెలుసు. ఆ రోజుల్లో ప్రేమ త్యాగం కోరేది. అవును, 3 క్యారెక్టర్లు కూడా, హీరో, హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అని నేను చెప్పను, ఈక్వల్ టు హీరోయిన్. జమున ఆల్సో ఈక్వల్ టు హీరోయిన్. కాకపోతే కాంబినేషన్ మారినప్పుడు మామూలుగా హీరో పక్కన ఎవరు ఉంటే వాళ్ళు హీరోయిన్ అంటారు. కానీ నేను ఉన్నాను ఆ లెక్కన మూగ మనసుల్లో. అసలు సినిమా ఎండ్ చేసిందే మీతో, అంటే మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రేమ కథని చాలా చక్కగా ఆదుర్తి సుబ్బారావు గారు, ఆత్రేయ గారు, ఆ పాటలు కానీ కథలు కానీ, ఒక ముగ్గురు ప్రేమికుల గాథ, ఒక పల్లెటూరి బ్యాక్గ్రౌండ్లో ఒక పడవవాడు, ఒక జమీందారు అమ్మాయి, అదే పల్లెలో మరి లేరు పిల్లల గంతులే సేవ గౌరమ్మ పాత్ర, ఇవన్నీ 50 ఏళ్ల కిందట ఎంత అద్భుతమైన పాత్రలు, ఎంత అద్భుతమైన సినిమాని వాళ్ళు నిర్మించడం ఆదుర్తి సుబ్బారావు గారు హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ప్రతి ఫ్రేము ఎంత కళాత్మకమే కాదు, ఆ విలేజ్ అట్మాస్ఫియరు, అది పల్లెటూర్లలో అంత త్యాగం చేసేటువంటి పాత్రల్ని సృష్టించి అద్భుతమైనటువంటి చిత్రీకరణ ఉంది. కాబట్టి పాటలు, మాటలు, ఆర్టిస్టుల యాక్షను, ఇవన్నీ కూడా చిత్రాన్ని ఈ రోజుకి 50 సంవత్సరాలైన జీవంతో ఉన్నది అంటే అదొక కళాత్మకమైన అద్భుతమైన సృష్టి. ప్రతి పాత్ర కూడా త్యాగం, ప్రేమ కోసం త్యాగం చేసేటువంటిది. అంత పెంకెపిల్ల, అంత అల్లరి పిల్ల, అంత జోయిల్గా తిరిగేటువంటి గౌరీని ఎండుకు వచ్చేటప్పటికి ఆ రాధా గోపిల్ని కాపాడడం కోసం ఆఖరికి తన శీలాన్ని బలిపెట్టి వాడికి లొంగిపోతుంది. అంత పవిత్రంగా తీసుకొచ్చారు ఆ పాత్రని. హ్యాట్స్ ఆఫ్ టు ఆదుర్తి సుబ్బారావు గారు. మావా ఏంది గిరాకీ? అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు. ఉండవే ఇవాళ ఆదివారం కదా, ఏడకని ప్రయాణం నీకెందుకు? ఓయ్ నా గఫ ఇంకెవరికంటే నీ సంగతి, నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో. అబ్బో ఇదిగో నువ్వు లేక చెప్తా. ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోవా? చెప్పమంటే చెప్పు, వదలవా? చెప్పు. గౌరీ మరద వలిగిపోతుంది, ఊరుకోవా? ఆ రోజుల్లో అసలు అవుట్డోర్ షూట్ అంటేనే ఒక గొప్ప సాహసంలో ఉండేది. ఆ సాహసం చేశారు ఆదుర్తి సుబ్బారావు గారు. అండ్ గౌరీ పాత్ర అన్నది నిజంగా ఆ యాక్టివ్నెస్కి మీ జమున సరిగ్గా సరిపోతారు అన్నట్టుగా పాత్రలో దించేశారు. మీరు కూడా పాత్రలో జీవించి దిగి నటించారు. ఆ పాత్ర కొన్ని సన్నివేశాలు చూస్తుంటే, అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలా కష్టపడ్డారని కూడా, ఎందుకంటే ఆ గోదావరి యాస అది. సో మీ అనుభవాలు చెప్పండి అసలు ఆ పాత్రలో. అసలు ఈ కథ రాసుకున్నప్పుడు ఆఫీస్లో ఏం జరిగిందంటే, అంటే మాటల్లో సుబ్బారావు గారు వాళ్ళు అన్నారు, ఈ కథ విన్నాక ఈ గౌరీ పాత్ర సావిత్రికై నేను వేస్తాను అంటుంది. నాగేశ్వరరావు గారు సావిత్రి చాలా సరదాగా జోయిల్గా జోకులు ఎక్కువ. ఇదిగో నువ్వు కనుక వేసావు అంటే నీ బ్యాక్ మీద కొడితే బాగుండదు, పైగా నువ్వు లంగా వండి వేస్తే ఏం బాగుండదులే అని చెప్పి తమాషాగా వాళ్ళు జోయిల్గా. సరే మొత్తానికి సుబ్బారావు గారు మరి మిగతా వాళ్ళందరూ కూడా జమునే వేయాలి. సరే జమున దగ్గరకు వచ్చారు, కథ వినిపించారు, చాలా అద్భుతంగా ఉంది, వేస్తానని చెప్పా. అప్పుడు ఆఖరికి నాకు గౌరమ్మ పాత్ర
ఆ కథ వినిపించాక ఒప్పుకున్నాము. తర్వాత నిజంగానే ఆ రోజుల్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఆయన ఎక్కువ అవుట్డోర్లోకి వెళ్ళరు. అవుట్డోర్ బీచ్ కూడా ఒక్కోసారి సెట్లో వేయాలి. అంటే ఆయనకి ఏంటంటే రోడ్ల మీద మరి బయట షూటింగ్లు జరిగితే సినిమా గ్లామర్ తగ్గిపోతుంది అని ఒక ఎప్పుడు ఇలా మూసి ఉంటేనే అందం కనీ కనిపించకుండా ఆ కాన్సెప్ట్. మామూలుగా అవుట్డోర్లు అంటే అప్పుడప్పుడు వెళ్తుండేవాళ్ళం, అది మహాబలిపురం. అంతేగాని ఈ రోజుల మాదిరిగా రోడ్ల మీద గంతులేయడం అటువంటివి లేవు. ఇది పూర్తిగా పల్లెటూరి బ్యాక్గ్రౌండ్. మొత్తం దాదాపు ఒక 2 నెలల రోజులు ఈస్ట్ గోదావరిలో సకినేటిపల్లి అన్న ఊరిలో, ఆ గ్రామంలో మరి రామలింగరాజు గారు అని వాళ్ళ ఇంట్లో దాదాపు 8 మంది బ్రదర్సు, చుట్టూ పచ్చటి పొలాలు. అదొక అద్భుతమైన మధురమైనటువంటి షూటింగ్ అది. సో ఆ విధంగా అక్కడ ఉండడం, అక్కడే జమీందారు సెట్టు వేయడం. ఇక నా పాత్ర గురించి ఏంటి అంటే నాకు చాలా కష్టమైన భాష అది. ఎందుకంటే చాలా స్వచ్ఛంగా చాలా బాగా మాట్లాడతారు జమున అని ఒక పేరు. అలాంటిది ఆ యాస భాష అనేటప్పటికీ ఏందయ్యా ఏంటి ఈపు కాస్త కొస్తా ఉందేంటి, ఈపు ఎకరన్నర ఉంది, రొద్దద్దు. అయ్యో బాబోయ్, ఇట్లాంటి భాష ఎక్కడ వస్తుంది? అక్కడ కూడా డిస్కషన్ వచ్చింది, ఎట్లయినా జమునకి భాష కొంచెం ఇబ్బంది అవుతుంది అని. సరే ఆఖరికి నాకు పట్టుదల ఎక్కువ మొదటి నుంచి. అందులో పాత్ర ఛాలెంజింగ్ పాత్ర. నా ఉద్దేశంలో ఏంటి అంటే అసలు మొత్తం మోగ మనసులకి గౌరీ పాత్ర తీసేస్తే ఆ చిత్రం ఇన్ని రోజులు ఆడుతుందా అని. చాలా హెవీ సబ్జెక్టు, అంతా ఏడిపే. అట్లాంటిది ఈ పాత్ర జీవం పోసింది. వితౌట్ గౌరీ నో మోగ మనసులు అని నా పర్సనల్ అభిప్రాయం. అది ఇంకా నాకు ప్రాబ్లం అయితే అప్పుడు ఎలాగా అనుకుంటున్నాము, సెకండ్ యూనిట్కి మన కె విశ్వనాథ్ గారు డైరెక్షన్. సో ఆయన ఇంటికి వచ్చి ఒక రోజంతా కూర్చోబెట్టి ఆ యాస ఎలా పలకాలి, అందులో గోదావరి భాష అవన్నీ కూడా ఆయా ఆయా అని చెప్పేసి నేర్పించారు. ఆ తర్వాత అంటే ఉత్సాహం, ఆ పట్టుదల ఉండే కాబట్టి ఒక్క రోజులో గ్రాస్ చేసేసాను. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మాకు ఆ రోజుల్లో అసలు ప్రిపేర్ అవ్వడానికి బోలెడ్ టైం ఉండేది. స్క్రిప్ట్ ఇచ్చేవారు, ఫుల్ స్క్రిప్ట్, హీరోయిన్స్ ఇంపార్టెంట్ వాళ్ళందరికీ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ చదువుతున్నందువల్ల ముందే ప్రిపేర్ అయిపోయేవాడు. సో ఆ విధంగా కృషి చేశాను.